గండిపడిన నాగార్జున సాగర్ ఎడమ కాలువ పునరుద్ధరణ పనులను పరిశీలించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇటీవల కురిసిన వర్షాలతో తెగిపోయిన ఎన్ఎస్పీ ఎడమ కాలువకు చెరువు కట్టలకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేపట్టి రైతాంగానికి సాగునీరు ఇవ్వటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద ఎన్ఎస్పీ ఎడమ కాల్వకు పడిన గండి వద్ద పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి మంత్రి పరిశీలించారు. 10,300 కోట్ల నష్టం ఇంత త్వరగా ఏ ప్రభుత్వాలు గతంలో ఆదుకోలేదన్నారు. రాష్ట్రంలో వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పూర్తి నివేదికను కేంద్ర బృందం ద్వారా పంపడం జరిగిందని, కేంద్రం నుండి మంచి సహాయం రాష్ట్రానికి అందుతుందని విశ్వసిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ గండిని పూడ్చడానికి ప్రభుత్వం వెంటనే 2.10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాత్రి పనిచేయటకు ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశామని, రాత్రింపవళ్లు పనిచేసి వారం రోజుల్లో గండిని పూడ్చాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓలు సూర్యనారాయణ, శ్రీనివాసులు, ఇరిగేషన్ ఎస్సీ రమేష్ బాబు, తహసీల్దార్లు సరిత తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి ఈ బ్రిడ్జ్ పూడ్చడం మరి నెల రోజులు పడుతుంది, కానీ మేము ఏమంటే నైట్ అండ్ డే పనిచేయాలి. ఆ ఫ్లడ్ లైట్ కూడా పెట్టించినాం. ఫ్లడ్ లైట్స్లో పెట్టి డే అండ్ నైట్ పనిచేయాలనే ఉద్దేశంతో ఫ్లడ్ లైట్ కూడా పెట్టించడం జరిగింది. 24 hours వరకు జరుగుతుంది. నేను మళ్ళీ ఈరోజు 15వ తారీఖు వారం లోపల, అంటే వచ్చే ఆదివారం లోపల ఈ బ్రీచ్ పూర్తయి ఈ కాలువలో నీళ్లు పారే విధంగా మా ప్రక్రియ ఉంది. అదేవిధంగా హుజూర్ నగర్ కోదాడ్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ గండి పడ్డది, రెడ్లకుంట మేజర్కి పడ్డది, ముక్త్యాల మేజర్కి పడ్డది. ఆ 3 ప్రదేశాలను కూడా నేను ఈరోజు పరిశీలిస్తున్నాను. అదిగాక చాలా పెద్ద పెద్ద చెరువులకు కూడా చాలా నష్టం జరిగింది, పూర్తిగా తెగిపోయినాయి. ఆ కింద ఊర్లకు కూడా ఆ వరద వల్ల నష్టం జరిగింది. నారాయణపురం చెరువు, బూరుగడ్డ, చౌటుపల్లి, ఇవన్నీ చెరువులకు కూడా వెంటనే ఈరోజే ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ మంజూరు చేసి మేము ఈ పనులను మొదలు పెడుతున్నాం. తప్పనిసరిగా ఈ పంట ఆదుకోవడానికి, రైతులకి మేలు చేయడానికి మా ప్రభుత్వం ఏమి చేయాలో చేస్తుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ, మరి ఈరోజు ఇక్కడికి హుజూర్ నగర్ కోదాడ్ కాన్స్టిట్యున్సీలో ఈ ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ పై ఈ బ్రీచ్, రెడ్లకుంట మేజర్పై ఆర్లగూడెం గ్రామం దగ్గర, ముక్త్యాల మేజర్పై కరకాలగూడెం గ్రామం దగ్గర ఈ బ్రీచ్లు నేను స్వయాన పరిశీలన చేసి ఒక మంచి స్థాయిలో సహాయం అందుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. సరే, కేంద్రం నుంచి ఎంత సహాయం వచ్చినా రాకున్నా దానికోసం వెయిట్ చేయకుండా మా వంతు కృషిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ కానీ, ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్ కానీ వెంటనే చేపట్టడం జరిగింది. ఇప్పుడు మీరే డేట్స్ కూడా చూడండి. రాష్ట్రంలో చాలా చోట్ల 4, 5, 6 తారీఖు వరకు కూడా వర్షాలు పడ్డాయి, భారీ వర్షాలు. ఈరోజు 15వ తారీఖు. వర్షాలు తగ్గగానే ఈ డ్యామేజ్లన్నిటికీ ఎన్యూమరేట్ చేసి, ఎస్టిమేట్స్ చేసి, టెండర్స్ పిలిచి మరి పనులు ఈ వార్ ఫుటింగ్లో యుద్ధ ప్రాతిపదికన మరి మొదలుపెట్టడం జరుగుతుంది. మేము చాలా కాన్షియస్గా ఉన్నాం. ఈ కాలువ గండ్లు రిపేర్ కాకుంటే రైతులు నష్టపోతారు. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల మరి పంట నష్టం జరిగే మరి ప్రమాదం ఉందని చెప్పి మేము మొత్తం ప్రభుత్వం కూడా కదిలి ఈ పనులని స్వయంగా పర్యవేక్షణ చేసి మరి మేము ఇది వార్ ఫుటింగ్లో చేస్తున్నాం. ఇరిగేషన్ శాఖకి రాష్ట్ర వ్యాప్తంగా 773 చోట్ల కాలువలు కానీ, చెరువులు కానీ, పంప్ హౌజ్లు కానీ తెగిపోవడం కానీ, మునిగిపోవడం కానీ జరిగి 530 కోట్ల నష్టం జరిగింది. దాంట్లో రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో మేము ఎప్పటికప్పుడు ప్రతిరోజు దాన్ని సమీక్ష చేస్తూ మరి
ఆ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్కి ఎస్టిమేట్స్ వేయించడం, టెండర్లు వేయించడం, యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుటింగ్లో పనులు మొదలుపెట్టి పూర్తి చేయించే ప్రయత్నంలో ఉన్నాం. ఆ భాగంగానే నేను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఈ ప్రాంత సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా నేను స్వయానా ఈరోజు ఈ 3 చోట్ల గండ్లు పూల్చడానికి నేనే ఫీల్డ్ మీదకి వచ్చి మరి క్షేత్రస్థాయిలో ఇంజనీర్లతోని ఆ కాంట్రాక్ట్తో మాట్లాడి పనులు వేగవంతం చేసే ప్రక్రియలో మా ఆతృతతో, మా చిత్తశుద్ధితో ఇక్కడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పనులు వెంటనే ఎస్టిమేట్స్ పూర్తి చేసి, షార్ట్ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఇక్కడ ఈ కాగితాల రామచంద్రపురం గ్రామం దగ్గర ఆ పాలేరు బ్యాక్ వాటర్ వల్ల కొన్ని కారణాల వల్ల ఇక్కడ తెగింది. ఇది నేను ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు గారు మరి ఒక ఫర్మ్ డిఎస్ఆర్ కని ఈ పని అప్పచెప్పడం జరిగింది. వారు ఏమన్నారంటే ఈరోజు 15వ తారీఖు నార్మలీ ఇటువంటి ఈ బ్రీచ్ పూడ్చడం మరి నెల రోజులు పడుతుంది, కానీ మేము ఏమనంటే నైట్ అండ్ డే పని చేయాలి. ఆ ఫ్లడ్ లైట్స్ కూడా పెట్టించినాం. ఫ్లడ్ లైట్స్లో పెట్టి డే అండ్ నైట్ పని చేయాలనే ఉద్దేశంతో ఫ్లడ్ లైట్ కూడా పెట్టడం జరిగింది. 24 hours వరకు జరుగుతుంది. నేను మళ్ళీ ఈరోజు 15వ తారీఖు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.